మీరు కులాలు అంటే డైరెక్ట్గా మీరు కులాల గురించి మాట్లాడుతున్నారు. అంటే టీఆర్ఎస్ విలమల పార్టీ అని అంటున్నారు మీరు. ఆ అభిప్రాయానికి వచ్చింది కదా. ఇవాళ ఏ గడియల పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగినాయో తెలంగాణ గడ్డ మీద, ఎవరైతే పటేల్ పట్వారీ వ్యవస్థ ఎంత బలహీనమైనటువంటి వ్యవస్థను ఆ రోజు కూకటి వేలతో పెకిలించినటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఇవాళ ఉన్నది. కాబట్టి అలాంటి పార్టీని మళ్ళీ తీసుకురావాలి. అంటే మీరు టీఆర్ఎస్ని విలమల పార్టీ అని అంటున్నారు, ఎస్, కాంగ్రెస్ని రెడ్ల పార్టీ అని అంటున్నారు, కానీ తెలుగుదేశాన్ని ఏమో బీసీల పార్టీ అని చెప్తున్నారు. కానీ బీసీలకు మెజారిటీ బీసీలకు ప్రాతినిధ్యం ఇచ్చి వాళ్ళను రాజకీయంగా ఎదగడానికి కోసము, వాళ్ళ యొక్క ఆర్థిక అసమానతలను రూపుమాపడం కోసము, వాళ్ళ లోపల కూడా స్థానిక సంస్థల లోపల రాజ్యాధికారం రావడానికి కృషి చేసినటువంటి పార్టీ. ఆధిపత్యం చెలాయించేటువంటి నాయకత్వం కానీ, రాజకీయ అవకాశాల లోపల ఎంత పరిణతి చెందినటువంటి, అంటే ఎంత దామాషా ప్రకారంగా, అంటే మీరు అంటున్నారు ఒక్క నిమిషం, ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోలను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీసీలకు అవకాశం ఇచ్చినటువంటి పార్టీగా, స్థానిక సంస్థల ఎన్నికల లోపల బీసీలకే సపరేట్గా రాజ్యాధికారంలో భాగస్వాములను చేయాలని ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ ఏర్పాటు చేసినటువంటి పార్టీగా, ఆర్థిక అసమానతలను పెంపొందించడానికి చేసినటువంటి కార్యక్రమాలు, అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇవాళ ఏమవుతుంది, ఇవాళ మనం అడుగుతా ఉన్నాం, ఇవాళ ఎందుకు చైతన్యం జరిగింది సమాజం లోపల, చైతన్యం వచ్చేటువంటి క్రమం లోపల ఇక్కడున్నటువంటి నాయకత్వంలో కూడా మనకు కూడా భాగస్వామ్యం కావాలనేటువంటి ఆలోచన చేసేటువంటి క్రమం లోపల తెలుగుదేశం పార్టీని రక్షించుకుందాము అనేటువంటి ఆలోచనతోటి ఇవాళ రేపు ప్రజలందరూ కూడా ఆలోచించేటువంటి విధంగా మేము కార్యక్రమాలను రూపొందించుకోవడం జరుగుతుంది. దీనిలో అందరూ ఉంటారు, మా దానిలో కూడా రెడ్లు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, వెలమలు కూడా ఉన్నారు. నేను అనేది ఏంటంటే మెజారిటీ. కానీ మీరు ఒకటి గమనించండి, తెలుగుదేశం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలహీనపడటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, రాష్ట్ర విభజన అనంతరం ఈ తెలంగాణ పార్టీ యూనిట్ మొత్తాన్ని లోకేష్ నడపటానికి ప్రయత్నించినటువంటి నేపథ్యంలోనే ఒక రిలేటివ్లీ ఒక కుర్రవాడు అతని కింద మనం పనిచేయాలన్నా అనేటువంటి ఒక భావనతోనే అందరూ ఒక్కొక్కరుగా నిష్క్రమించినటువంటి పరిస్థితి. మీరేమంటున్నారు, టీఆర్ఎస్ కులం అంట కడుతున్నారు, కాంగ్రెస్ కులం అంట కడుతున్నారు, కానీ మీ పార్టీలో ఎస్పెషల్లీ తెలంగాణ యూనిట్లో అసలు తెలంగాణకు సంబంధం లేనటువంటి లోకేష్ వచ్చి తెలంగాణ లీడర్లందరికీ నాయకత్వం వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే వెళ్ళిపోయారు. మీరు మిమ్మల్ని ఆత్మపరిశీలన చేసుకోకుండా వేరే పార్టీలని దుమ్మెత్తిపోయటం, వేరే పార్టీలను విమర్శించడంలో అర్థం ఏమన్నా? నాకు ఒక్కటి చెప్పండి, లోకేష్ అనేటువంటి వ్యక్తి ఆయన కార్యకర్తల సంక్షేమ నిధికి సంబంధించినటువంటి విషయం లోపల ఈ దేశం లోపల అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ కార్యకర్తల నాయకులను వాడుకున్నటువంటి పరిస్థితులే ఉన్నాయి తప్ప కార్యకర్తల సమస్యల పట్ల అడ్రస్ చేయాలనేటువంటి ఆలోచన చేసినటువంటి పార్టీ దేశంలో ఎక్కడా లేదు. ప్రప్రథమంగా తెలుగుదేశం పార్టీ లోకేష్ రాజకీయ అరంగేట్రం తర్వాత కేవలము కార్యకర్తల సంక్షేమం కోసము వాళ్లకు ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో విద్య విషయంలో కానీ, వైద్యం విషయంలో కానీ, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులను ఎవరైతే చాలా కడుబీదైనటువంటి కార్యకర్తలందరినీ కూడా ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసినటువంటి చరిత్ర. సభ్యత్వం తీసుకునేటువంటి క్రమంలో కూడా ప్రమాదవశాత్తు మరణిస్తే 2 లక్షల రూపాయలు ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకునేటువంటి వ్యవస్థ, ఈ విధమైనటువంటి వ్యవస్థతోటి ఆయనే సంక్షేమ నిధి కన్వీనర్గా మాట్లాడు. అయిన తర్వాత ఆ క్రమం లోపల తను జాతీయ రాజకీయాల లోపల జాతీయ పార్టీగా ఎప్పుడైతే ప్రకటించబడిందో దానికి ప్రధాన కార్యదర్శిగా ఉండేటువంటి క్రమం, ప్రధాన కార్యదర్శిగా కార్యకర్తల యొక్క మనోభావాలను గుర్తు చేసుకుంటూ కార్యకర్తలతో ఇంటరాక్షన్ అయ్యేటువంటి క్రమం లోపల ఏ నాయకుడికి ఆయనతో ఇబ్బంది జరిగింది అనేటువంటిది చెప్పారు, ఎవరు వెళ్ళినప్పుడు చెప్పినారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి వ్యక్తి, మనం ఆయన గురించి మాట్లాడడం ఎంత అంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు తెలుగుదేశం ప్రభుత్వం ఓటమి పాలైన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు కానీ, టీఆర్ఎస్ ఉద్యమం నడుస్తున్నటువంటి క్రమంలో ఆయనటువంటి మాట్లాడినటువంటి మాటలు కానీ, ఆ మహానాడులో కేసీఆర్ని ఏ విధంగా తూలనాడినటువంటి మాటలు కానీ
ఇవాళ అవన్నీ మాట్లాడుకుందాం అన్నట్టు చాలా ఉన్నాయి. సరే, అలాంటి వ్యక్తి గురించి ఇవాళ లోకేష్ ఏం చేశాడు? ఆయనకి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా చెప్పాడు. ఎర్రబెల్లి దయాకర్ రావు పరిస్థితి ఇవాళ ఏముంది అనేటువంటిది చూస్తూనే ఉన్నాం మనం. ఇవాళ ఆ మాత్రమైన గౌరవము తెలుగుదేశం పార్టీలో ఉంది. తెలుగుదేశం పార్టీలో ఎర్రబెల్లి దయాకర్ రావు నేను ఇద్దరం కూడా 1985లో 15 రోజులు శిక్షణ శిబిరంలో ఉండి నేను చూశాను ఆయన సంగతి. ఆయనకు అనేకమైనటువంటి అవకాశాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆయన ఆ విధమైనటువంటి ఈ రాష్ట్రానికి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇచ్చినారు. శాసనసభకు ఆయన నేతగా ఇచ్చినటువంటి క్రమం లోపల ఈ పార్టీని కాపాడుకొని ఈ పార్టీ రక్షణ చేసేటువంటి క్రమంలో పనిచేస్తే బాగుండేది. కానీ ఆయన ఇవాళ ఏ ఆశతోటి పోయినరో, ఇవాళ ఏం జరుగుతుందో, ఆయన పరపతి ప్రజల్లో ఏ విధంగా ఉందో అనేటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి వీళ్ళు కేవలం బూచి చూపించడానికి లోకేష్ బాబుని చూపించిన. లోకేష్ బాబు ఏనాడు కూడా పార్టీ కార్యక్రమం లోపల మీరు కార్యక్రమాలను రూపొందించుకోండి, జాతీయ ప్రధాన కార్యదర్శిగా మీకు అండగా ఉంటాననేటువంటి మాట మాట్లాడాడు తప్ప ఆయన ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చెయ్యమని చెప్పలేదు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా ప్రతి ఒక్క కార్యక్రమం లోపల, ప్రతి ఒక్క సన్నివేశం లోపల, ప్రతి సమావేశం లోపల నేను ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఇవాళ నేను మాట్లాడగలుగుతున్నాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.